సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల దుర్వినియోగాన్ని నిరసిస్తూ సిపిఐ శ్రేణులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చేశారు. ప్రభుత్వ నిధులను అక్రమంగా దోచుకున్న ఆసుపత్రులు, మాజీ ప్రజాప్రతినిధులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో సవాలపై పేలాలేరుకున్నట్లు కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును కాజేస్తారని మండిపడ్డారు. అక్రమంగా దోచుకున్న సొమ్మును రికవరీ చేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథి అన్నారు. వరంగల్ జిల్లాలో మహిబాద్ జిల్లాలో కూడా 2-3 ఆసుపత్రులు ఇందులో ఇల్వానేట్టు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. దీని మీద ఎఫ్ఐఆర్ కూడా జరిగి విచారణ జరుగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఈ యొక్క వైద్యం సంబంధించిన పేరు మీద, ఆఖరికి ఇది కూడా అంటే వైద్యం మీద, ప్రాణాల మీద లేదా ఆరోగ్యం మీద, శవాల మీద పేలాలు ఏర్కొన్న చందంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల జరిగినటువంటి స్కామ్ అనేటువంటి వెలుగులోకి రావడం సిగ్గుచేటు. దీని మీద తక్షణమే సమగ్ర విచారణ జరిపి ఇందులో బాధ్యులైనటువంటి మరి ఆ వైద్యుల పాత్ర మీద, హాస్పిటల్ పాత్ర మీద, బీఆర్ఎస్ నేతల పాత్ర మీద, అదేవిధంగా మాజీ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పాత్ర మీద, ముఖ్యంగా మహిబాద్ ప్రాంతంలో మాజీ శాసనసభ్యుడు శంకర్ నాయక్ పాత్ర మీద కూడా సమగ్రంగా విచారణ జరపాలని చెప్పి సిపిఐ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, మొత్తంగా ఆఖరికి ఇది కూడా వదిలిపెట్టకుండా 10 సంవత్సరాల యొక్క విషపూరితమైన పరిపాలన, రాష్ట్రం లోపల విధ్వంస పాలన, బీఆర్ఎస్ పాలన కొనసాగింది. ఇది ఒక మచ్చుతునుక ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున అనేక రకాలుగా జరిగినాయి. అందుకు సంబంధించినటువంటి రాబోయేటువంటి మహిబాద్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున భూ స్కామ్ జరిగింది. అదేవిధంగా అభివృద్ధి పనుల స్కామ్ జరిగింది. ఆఖరికి చివరికి ఈ స్కామ్ కూడా జరిగింది. దీని మీద తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీరియస్గా చర్యలు తీసుకొని ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి ప్రజారోగ్యాన్ని కాపాడాలి, ప్రజానిధులను కాపాడాలని చెప్పేసి సిపిఐ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది.